ప్రతి కళ ఇంటి నుండే మొదలు. ప్రతి ప్రయాణం వెనుక తల్లిదండ్రుల నిశ్శబ్ద త్యాగాలు. ఇది గమ్యం కాదు, ఇది మార్గం. ఇవాళ తెలివి ఒక్కటే చాలదు, క్రమశిక్షణ ఉంటే కాని విజయం దక్కదు. ప్రతి అడుగు క్రమశిక్షణతో, ప్రతి విజయం విద్యతో. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I. I can fly above imagination. ICFI. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. అపార్ట్మెంట్ పార్కింగ్ స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాల వల్ల తాము ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సి వస్తుందని విజయవాడ మొగల్రాజ్పురంలోని శివరామప్రియ అపార్ట్మెంట్ కొనుగోలుదారులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు తమ ఆవేదనను పంచుకున్నారు. అపార్ట్మెంట్ నివాసి చలవాది నారాయణ మాట్లాడుతూ బిల్డర్లు పార్కింగ్ స్థలాన్ని ఆక్రమించి నిబంధనలకు విరుద్ధంగా 2 దుకాణాలను నిర్మించారని, వాటి వల్ల నిత్యం మురుగునీటి సమస్యలు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ముఖ్యంగా జూన్ 11వ తేదీ తెల్లవారుజామున ఈ అక్రమ దుకాణాల్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం 15 కుటుంబాలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తుందని వాపోయారు. పార్కింగ్ ప్రాంతంలో పీవీసీ పైపులు, ఫ్రిడ్జ్ రిపేరింగ్ వంటి ప్రమాదకరమైన వ్యాపారాలు నిర్వహించడమే ఈ ప్రమాదానికి కారణమని, ఆ సమయంలో వృద్ధులు, చిన్నపిల్లలు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శివరామప్రియ అపార్ట్మెంట్ అండి. శివాలయం సందు, మెట్రో ఎదురు రోడ్లో శివాలయం సందులో మా అపార్ట్మెంట్ నందు ఒక 2 అనాథరేజ్ కన్స్ట్రక్షన్ 2 షాపులు కట్టారండి. మా పార్కింగ్ లోంచి వాళ్ళు కట్ చేసి, దానివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మాకు డ్రైనేజ్ కనెక్షన్లు అన్ని కూడా ఆ షాపుల్లోనే ఉన్నాయి. కరెంట్ కనెక్షన్లు, డైరెక్ట్ డ్రైనేజ్ కనెక్షన్లు. ఇప్పుడు దాకా మేము మున్సిపల్ ఆఫీసులో మున్సిపల్ కమిషనర్ గారికి కంప్లైంట్ చేసాం, కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసాం, అందరికి చేసినా కూడా లోకాయుక్తాలు కూడా వేసామంటే ఎవరు రెస్పాన్స్ తీసుకోవట్లా. మాకు చాలా కష్టంగా ఉంది. మా అపార్ట్మెంట్ లో నివసించే 15 మంది అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళకి కూడా అందరికీ ఇబ్బందులు జరుగుతున్నాయి. ఒక డ్రైనేజ్ కూడా మేము రిపేర్ చేయించుకోలేకపోతున్నాం. రీసెంట్ గా మొన్న 11వ తారీఖున అపార్ట్మెంట్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందండి. ఆ ఫైర్ యాక్సిడెంట్ లో కూడా మళ్ళీ కంప్లైంట్ చేస్తే ఏఈ గారు కూడా కరెంట్ తీసేయమని అసిస్టెంట్ ఇంజనీర్ గారికి చెప్పిన చంద్రశేఖర్ గారికి, ఆయన కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. మరి దీన్ని ఏ రకంగా మాకు క్లీన్ చేయాలో మాకు తెలియలేదు. పార్కింగ్ లో చాలా ఇబ్బందిగా ఉంది, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. మన ఫైర్ ఆఫీసర్ కూడా మనకి ఇది ఇచ్చారండి. మా షాపులు, మా అపార్ట్మెంట్ ఉన్న 2 షాపులు కొంచెం తొలగించడానికి ప్రభుత్వం వారు మాకు అనుకూలించాలని కోరుకుంటున్నాం. మోలాజీపురంలో శివరామప్రియ రెసిడెన్స్ అని ఒక అపార్ట్మెంట్ ఉంది. ఆ అపార్ట్మెంట్ యాక్చువల్ గా పార్కింగ్ మొత్తం కిందంతా పార్కింగే. ఆ పార్కింగ్ లో అనాథరిగా ఒక 2 షాపులు కట్టారు. ఆ షాపులు ఒక 10 years బిఫోర్ కట్టుకుంటున్నారని మా ఐడియా. ఇప్పుడు యాక్చువల్ మాకు డ్రైనేజ్ ప్రాబ్లం వస్తుంది, ఎలక్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, ప్లస్ పార్కింగ్ ప్రాబ్లం వస్తుంది, ప్లస్ ఏదైనా రిపేర్ చేయించాలన్నా కూడా ఆ షాపులు మాకు అడ్డమైపోతాయి. యాక్చువల్ గా ఆ పార్కింగ్ ఏరియాలో ఆ షాపులకు అనుమతి లేదు. అది మున్సిపాలిటీ వారు కూడా దాని మీద మాకు రివ్యూ ఇచ్చారు. అది అనాథ కన్స్ట్రక్షన్, దాన్ని మేము కంపల్సరీగా పర్చూ చేసి చేస్తాము అని చెప్పి ములాఖాత్లో నేను కంప్లైంట్ చేశాను. దానికి ఆయన రెస్పాండ్ ఇచ్చారు. ఒక 7 days లో క్లియర్ చేసేస్తామని చెప్పి అన్నారు. బట్ ఇప్పటికి జరిగి ఇది 2 ఏళ్ళు అవుతుంది, వాళ్ళు క్లియర్ చేయట్లేదు, ఎటువంటి రెస్పాండ్ అవ్వలేదు. మొన్న 11th ఫైర్ అయింది. ఆ ఫైర్ మేము గనక కనిపెట్టకుండా పోతే 15 కుటుంబాలు బూడిద పాలైపోయాయి. ఆ తర్వాత ఎవరు మాకు ప్రాణ రక్షణ ఇస్తారో కూడా మాకు అర్థం కావట్లేదు. ప్రాణ రక్షణ ఇస్తారు, కమిషనర్ ఇస్తారా, కలెక్టర్ గారు ఇస్తారా, ఎవరు ఇస్తారో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే మా సమస్యను పరిష్కరించడం. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు సరోజ చౌదరి 27వ వర్ధంతి సందర్భంగా మానవహారం ఏర్పరిచి నివాళులు అర్పించారు. విజయవాడ భవానీపురం LIC కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో
సంఘ నాయకులు మాట్లాడుతూ 1951 జూలై 1వ తారీఖున ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏర్పాటైన జూలై 1వ తేదీకి 75 ఏళ్ల ప్రస్థానం పూర్తయి ప్లాటినం జూబ్లీ జరుపుకోనున్నట్లు ప్రకటించారు. బీమా రంగం ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్న సమయంలో పోరాడి 1951లోని ఏఐఏను ఏర్పాటు చేసి జీవిత బీమా రంగాన్ని జాతీయం చేయడంలో కృషి చేసిన వారిలో కామ్రేడ్ సరోజ్ చౌదరి ఒకరిని కొనియాడారు. సరోజ్ చౌదరి గారి గురించి మన పాత్ర భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951 జూలై 1వ తారీఖున ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చేయాలనేటువంటిది. కాబట్టి పట్టాదారుల సొమ్ములు ఎగవేస్తున్న ప్రైవేట్ దేశాభివృద్ధికి లక్షల కోట్ల నిధులందించే ఎల్ఐసి వర్ధిల్లాలి. దేశాభివృద్ధికి లక్షల కోట్ల నిధులందించే ఎల్ఐసి వర్ధిల్లాలి. పట్టాదారుల సొమ్ముకి భద్రత కల్పించే ఎల్ఐసి వర్ధిల్లాలి. దేశానికి గర్వకారణమైన ఎల్ఐసి వర్ధిల్లాలి. మీరు ఇక్కడ ఉండండి, మీరు ఇక్కడ జిందాబాద్ 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 మచిలీపట్నం డివిజన్ ఈరోజు మా అందరికీ అభిమాన నాయకుడు, అలాగే ఈ ఎల్ఐసిలో ఏదైతే ఈరోజు ఉద్యోగాలు నిలబడ్డాయో ఉద్యోగస్తులందరూ స్ట్రక్చర్డ్ శాలరీతో డిఏతో హ్యాపీగా ఉంటున్నామో అలాంటి ఏవైతే మాకు ఉన్నాయో మా యొక్క సాధనలన్నీ స్టార్ట్ చేసిన మా సరోజ్ చౌదరి గారు అని ఓ జనరల్ సెక్రటరీ గారు 27వ వర్ధంతి అండి. అలాగే మా యూనియన్ పెట్టి దాదాపు 75 ఏళ్ళు అయిందండి. దాని ప్లాటినం జూబ్లీ ఈ రోజు నుంచి నిర్వహిస్తున్నాం. రేపు 1 జూలైకి మాకు 75 ఏళ్ల ప్లాటినం జూబ్లీ నిర్వహిస్తాం. ఈ ఎల్ఐసి ప్రైవేట్ రంగంలో చేయడానికి ప్రైవేటైజేషన్ చేయడానికి చేసిన అనేకమైన కార్యక్రమాలు ఏవైతే ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణకు జరిగిన ప్రయత్నాలన్నింటి తిప్పికొట్టడంలో ఏఏ ముందుందని దీనికి సహకరించిన ప్రజలకి అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ ఎల్ఐసి కూడా అభివృద్ధి పదంలో నడవాలని, ఆ తర్వాత మరో జాయింట్ సెక్రటరీ కళాధర్ గారిని కొంచెం మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ మచిలీపట్నం జాయింట్ సెక్రటరీని. ఈరోజు కామ్రేడ్ సరోజ్ చౌదరి గారి 27వ వర్ధంతి జరుపుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్థాపించినటువంటి ముగ్గురు త్రిమూర్తుల్లో కామ్రేడ్ సరోజ్ చౌదరి గారు, అలాగే కామ్రేడ్ సునీల్ మైత్రా, అలాగే కామ్రేడ్ చంద్రశేఖర్ బోస్, వీళ్ళ ముగ్గురు కూడా ఫౌండర్స్గా అంటే యూనియన్ స్థాపించి ఆ రోజుల్లో దాదాపు 243 కంపెనీల్లో ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క రకమైనటువంటి వేతనాలు ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఇన్సూరెన్స్ రంగం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నటువంటి టైంలో పోరాడి 1951లోనే ఏఈని ఫామ్ చేసి జీవిత బీమా రంగాన్ని జాతీయం చేయాలని చెప్పేసి పిలుపు తీసుకోవడం, దాంట్లో భాగంగా బీమా రంగాన్ని నేషనల్ చేయడంలో జీవిత బీమా రంగాన్ని కృషి చేసిన వాళ్ళలో కామ్రేడ్ సరోజ్ చౌదరి ఒకరు. అలాగే ఆ తర్వాత ఏంటంటే స్టాండర్డైజేషన్ ఆఫ్ వేజెస్ అంటే ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క రకమైనటువంటి జీతాలు ఉండే దాన్ని గుదిగుచ్చి ఒకే దీనిగా తీసుకురావడంలో కానీ, అట్లాగే ముఖ్యంగా ఆటోమేషన్ ఇప్పుడే చెప్పారు, ఆటోమేషన్కి వ్యతిరేకంగా పోరాటం వల్ల ఈరోజు ఇంతమంది పెద్ద ఎత్తున వేలాది మంది ఎల్ఐసిలో రాగలిగారంటే ఆ రోజు ఉన్నటువంటి ఆటోమేషన్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి కంప్యూటరీకరణ ఆ రోజుల్లో ఆపడం వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగాల్లోకి చాలామంది యువత రావడం జరిగింది. అలాగే ఆ తర్వాత జరిగినటువంటి అనేక పోరాటాల్లో కామ్రేడ్ సరోజ్. విజయవాడ కృష్ణలంకకు చెందిన గాంధీ సాయికృష్ణ అదృశ్యం ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతుందని, ఈ వ్యవహారంపై తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. విజయవాడలో సాయికృష్ణ కుటుంబ సభ్యులను మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు ఎన్టీఆర్ జిల్లా వైకాపా అధ్యక్షులు దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లద్దు విష్ణు, వంగవీటి నరేంద్ర, మాజీ ఎమ్మెల్సీ రుహల్లా తదితర నేతలు కలిసి పరామర్శించారు. బాధిత కుటుంబంతో మాట్లాడిన అనంతరం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. సాయికృష్ణ తల్లి మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతన్ని పోలీసులు పట్టుకొచ్చారని, తన కొడుకును వదిలేయాలంటూ ఆమె సిబిఐను ఎంతో ప్రాధేయపడిందని తెలిపారు. ఈ అక్రమ నిర్బంధంపై న్యాయవాది దుర్గా డీజీపీకి ఫిర్యాదు చేసిన ఆ కంప్లైంట్ డీజీపీ నుండి సిపికి, అక్కడ నుండి డీసీపీ వద్దకు చేరి చివరకు చెత్తబుట్లోకి వెళ్లిపోయిందని ఆరోపించారు. స్టేషన్ లో ఉన్న ఇతర నిందితులు చెప్పిన సమాచారం ప్రకారం సాయికృష్ణను పోలీసులు దారుణంగా కొట్టి చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి నష్టం చేసే కేసు. నేను చాలాసేపు బయట కూడా మాట్లాడతాను, ధర్మంగా మాట్లాడతాను.
మనిషి చనిపోవడం అనేది ఒక ఘోరమైనటువంటి విషయం. చాలా జరిగింది, హిస్టరీలో చాలా చూసింది. ఎడ్యుకేట్ చనిపోయిన తర్వాత ఎవిడెన్స్ మేమందరం కూడా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడాం, కానీ ఇంత కీన్ గా మాట్లాడటం కుదరలేదు. ఇవాళ పర్సనల్ గా రావటం, విజయలక్ష్మి గారి కుటుంబ సభ్యులందరినీ కూడా, నాగేశ్వరరావుని కానీ లేకపోతే నవరంగని కానీ, వారి విజయలక్ష్మి గారి చెల్లెలైనటువంటి హైకోర్టు న్యాయవాది దుర్గతో కానీ అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత గుండెలు పగిలిపోయే నిజాలు బయటకు వచ్చాయని సందర్భంగా నేను చెప్తున్నా. 9వ తారీఖున తీసుకొచ్చారు సాయికృష్ణని, జాదే సాయికృష్ణని మార్కాపురంలో ఉంటే. ఎలా తీసుకురాగలిగారంటే విజయలక్ష్మి గారి దగ్గర ఉన్నటువంటి ఫోన్ ని సిఐ గారు పంపించి లాక్కొచ్చారు. లాక్కొచ్చి తల్లికి ఫోన్ చేస్తే పట్టుకున్నారు. ఎక్కడ ఉండవరా నువ్వు అని పట్టుకుని అక్కడికి వెళ్ళారు. ఒక స్పెషల్ టీం వెళ్ళి పట్టుకొచ్చారు. మరి ఏమనుకున్నారో, కసబ్ అనుకున్నారో మరి ఏమనుకున్నారో తెలియదు. పట్టుకొచ్చి ఆ తల్లికి చూపిస్తే కొంత భారం దిగేవే, చివరికి క్రతువు చేసుకునే అవకాశం కూడా, చివరికి దహనం చేసుకునే అవకాశం కూడా, చివరికి హిందూ సాంప్రదాయం ప్రకారం అన్ని క్రతువు కార్యక్రమాలు చేసుకునే అవకాశం కూడా ఆ తల్లికి ఇవ్వలేదు, ఆ కుటుంబానికి ఇవ్వలేదు. ఇంతకన్నా ఘోరం, నీచం భారతదేశంలో ఎక్కడైనా ఉంటుందని అడుగుతా ఉన్నా. పౌర సమాజం ఆలోచించుకోవాలి. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ విషయం మీద అఫ్ కోర్స్ వాళ్ళు మా పార్టీ కాదు, కానీ మానవులేగా. మా పార్టీ కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మేము మాట్లాడుతున్నాం, వారికి అండగా ఉంటాం. తప్పనిసరిగా సిబిఐ ఎంక్వైరీ జరిగి వాస్తవాలు బయటకు వచ్చేంత వరకు వారి తరపు నుండి పోరాటానికి సిద్ధంగా ఉన్నామని కూడా మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, వెళ్ళండి, కలవండి, వారిని ఓదార్చండి అని చెప్పినటువంటి సందర్భం. ఈ విషయాన్ని ఒకటి మేమేదో పొలిటికల్ గా లబ్ధి పొందడం కోసం చేయడం లేదు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. 5వ తారీఖున ప్రొడ్యూస్ చేయండి లోపల బతికుంటే అనేది ఒక చిన్న డైలాగు ఎంతగా ఇబ్బంది పెడుతుందంటే, విజయలక్ష్మి గారు మాట్లాడుతున్న మాట, అయ్యా చచ్చిపోతే డెడ్ బాడీని ఇవ్వండి, కాల్ చేస్తే బూడిది ఇవ్వండి, అదైనా 4 చోట్ల కలుపుకుంటామని మాట మాట్లాడుతున్నప్పుడు ఎవరికైనా గుండె తరగదా అని అనుకున్నాను. అదేమంటే అతను రౌడీ అంట, గ్యాంగ్స్టార్ అంట, పెద్ద క్రిమినల్ సామ్రాజ్యం ఉందంట, పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అఫ్ కోర్స్ అతను 2-3 కేసుల్లో ముద్దాయి కావచ్చు. నిజంగా అంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ నుండి అంత డాన్ ఉంటే ఆ అమ్మాయి గుడిసెలో ఉండాల్సిన అవసరం ఏంటి? 500 సస్పెండ్ చేశారు. ఎందుకు సస్పెండ్ చేశారు? ఎందుకు బీఆర్ పంపారు? ఎందుకు సస్పెండ్ చేశారు? సాయికృష్ణ ఎక్కడ? వేరు సాయికృష్ణ అది చెప్పరా? అంటే సగం అంగీకరిస్తున్నారు. అంగీకరించి అతని పేరు నాగరాజు అనేవాడిని బలిపశులు చేయడానికి నిర్ణయించుకున్నారు మొత్తం టోటల్ ఆఫీసర్స్. స్టాండింగ్ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంకా చంపండి, నాగరాజు లాంటి వాళ్ళు ఇంకా రావాలి, సాయికృష్ణ లాంటి వాళ్ళని చంపేసేయాలి. కానీ బ్రదర్, నన్ను కొట్టడానికి ప్రయత్నం చేశారయ్యా. మాజీ మంత్రి 69 సంవత్సరాల వృద్ధుణ్ణి నన్ను 24 గంటలు పోలీస్ స్టేషన్ లో పెట్టి అర్ధరాత్రి తీసుకెళ్లి నన్ను కొట్టడానికి బెంగళూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యవహార శైలి ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉందని, ఇటువంటి ఘటనలు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ఆందోళన కలిగిస్తున్నాయని జగ్గపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరులో న్యాయవాది ఏడుపుగంటి శ్రీనివాస్ బాబు నివాసం వద్ద జరిగిన ఘటనలో ఎమ్మెల్యే ప్రవర్తన తీవ్ర అభ్యంతరకరమని, టీడీపీ అధిష్టానం ఇప్పటి వరకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవడం ద్వారా ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తుందని ఆయన నిలదీశారు. చింతమనేని ప్రభాకర్ గారు ఎక్కడ దాడి చేస్తాడో అని చెప్పి భయపడి ఇంట్లో నుంచి 100కి పోలీసులకి నివేదించిన వాళ్ళని తీసుకుపోయి చివరికి తండ్రి కొడుకులను తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టి చివరికి వాడి మీద కేసు కడితే న్యాయస్థానం వారికి నిన్న వారి కస్టడీలో తీసుకోవాల్సిన అవసరం లేదు, నాన్ బెయిలబుల్ కేసులు అవసరం లేదు అని చెప్పి పార్టీ అతనికి బెయిల్ ఇచ్చి పంపిన పరిస్థితి కోర్టులు. అంటే ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం, అడుగుతా ఉన్నాం, ఏమిటి ఇది న్యాయం అని. అంటే దాడి చేయడానికి వచ్చిన వాళ్ళని వదిలేసి ఎవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళు మాకు రక్షణ కల్పించండి మహాప్రభు అంటే వాళ్ళ మీదనే మీరు కేసులు కట్టి
వాళ్ళని న్యాయస్థానానికి తీసుకుపోతే ఈ చట్టం ఉన్నట్టా లేనట్టా, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఆ విధంగా తప్పతాగి ఆ విధంగా ఇళ్ల మీదకి దాడికి పోయిన వ్యక్తి మీద పార్టీ పరంగా ఇంతవరకు క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు, చట్ట ప్రకారంగా ఇంతవరకు కేసులు కట్టలేదు. దీన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇట్లాంటి ప్రజలు మొత్తం కూడా గమనిస్తా ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఈ విధంగా దాడులు చేస్తున్నందుకు సరైన గుణపాఠం తెలియజేస్తారు. చింతమనేని ప్రభాకర్, నీకు రాజకీయంగా దెందులూరు నియోజకవర్గంలో సమాధి కట్టబోతా ఉన్నారు అని చెప్పి ఈ సంఘటనలు మొత్తం కూడా నీ రాజకీయ జీవితానికి సమాధి కాబోతా ఉంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో రాష్ట్రంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమంపై జిల్లా స్థాయి వేడుకల్లో గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము పాల్గొన్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్, మంత్రి కొల్లు రవీంద్ర, ముఖ్య అతిథులుగా కలెక్టర్ డీకే బాలాజీ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. దార్శనిక నాయకుడు, అభివృద్ధి ప్రదాత సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతుందన్నారు. ఆయన అనుభవం, దూరదృష్టి వల్లే కృష్ణా జిల్లాతో పాటు రాష్ట్రమంతా రోడ్లు, తాగునీరు, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమల ఏర్పాటులో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని కొనియాడారు. ఇప్పుడే మన మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వాసుదేవ్ గారికి లబ్ధిదారులకు గాను 1500 చొప్పున 16.97 కోట్లు ఆర్థిక సేవలు ఇవ్వడం జరిగింది. మెగా డిఎస్సి ద్వారా జిల్లాలో 1203 ఉద్యోగులకు పోస్టులు భర్తీ చేయడం జరిగింది. పిఎంఏ ద్వారా జిల్లాలో 99,771. జనసేన పార్టీ కార్యాలయం గుడివాడలో పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి పేర్ని నాని నిన్న చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. జనసేన చీఫ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విమర్శించేటంత స్థాయి పేర్ని నానికి లేదన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి సాయన్ రాజేష్, దాసరి మహేష్, షేక్ మీరా షరీఫ్, సుంకర వెంకట్, లోయరాజా ఏడుకొండలు, కలపాల కిరణ్ కుమార్, సాయి, పవన్, కళ్యాణి, కనకదుర్గ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్ లో పేటిఎం బ్యాచ్ లో విశ్వాసమైనటువంటి కుక్క ఒకటి ఉంది. ఆ విశ్వాసమైన పేటిఎం కుక్కల్లో ప్రప్రథముడు మన బందర్ నియోజకవర్గానికి చెందినటువంటి పేర్ని నాని మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా ఈ కుక్కకు మాత్రం బుద్ధి రావట్లేదు. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ మంచి కార్యక్రమం చేసినా కూడా దాన్ని వక్రీకరిస్తూ ఈ పేటిఎం కుక్క ప్రెస్ ముందు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరుగుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు తన అభిమాని, ఒక మంచాన పాలైనటువంటి త్వరలో చనిపోబోయే ఒక 17 ఏళ్ల యువకుడు, ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమాని, పవన్ కళ్యాణ్ గారు తన అభిమానాన్ని తెలుసుకుని స్వయాన వరంగల్ హనుమకొండ తన స్వగృహానికి వెళ్లి ఆ యువకుడిని పరామర్శించి అతనికి ఆర్థిక సాయాన్ని చేసి, అలాగే మానసికంగా తనకి ధైర్యాన్ని కూడా కల్పిస్తూ, అలాగే ఆ కుర్రోడు అడిగిన వెంటనే అతనికి ఒక ట్యాబ్లు, తనకి ఇష్టమైన కుక్క పిల్లను. ఈరోజు గుడివాడ పట్టణంలో జనసేన ఆఫీసులో బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, అప్పుడప్పుడు వారి అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారు తిట్టడమే, ఒక కులస్తుడు సేమ్ కులస్తుడు తిట్టడమే జగన్మోహన్ రెడ్డి గారి పని.
వారు తీసుకున్న జీతానికి ప్రతిఫలంగా లేదా రాబోయే కాలంలో మంత్రి పదవికి ప్రతిఫలంగా ఆయన ఇష్టం వచ్చినప్పుడు గతంలో ఏదేదో ప్రతిపక్షంలో వాళ్ళు అధికారులు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడే క్లిప్పింగ్ తీసుకొచ్చి ఇవాళ మీడియాలో చూపిస్తూ అనేక రకాలుగా మాట్లాడుతూ ఆయన వ్యక్తిగతాన్ని హననం చేస్తూ వ్యక్తిగతాన్ని కించపరుస్తూ మాట్లాడుతూ చూసాం మనం ఇప్పుడు. అయితే ఒక ప్రెస్ మీట్ లో పేర్ని నాని గారు మాట్లాడుతూ రాజకీయాల్లో కొంతమంది ఏదైనా మాట్లాడొచ్చు, అది ఒక రకమైన క్రానిక్ డిసీజ్ అని చెప్పాడు. ఆ క్రానిక్ డిసీజ్ పేరు కూడా ఓరల్ డయేరియా అని చెప్పాడు ఆయన. అది ఎవరికి వచ్చిందో మీరు చూడండి. పవన్ కళ్యాణ్ గారు కుర్రోడికి బాగోపోతే అతను వెళ్ళి పలకరించి అతని అభిమానికి అతను ఏదో అడిగితే ఇస్తే దాన్ని కూడా చెడుగా చూసావంటే అసలు ఈ ఓరల్ డయేరియా ఎవరికి? నీకా, గుడివాడ అమర్నాథ్గా, రోజాగా ఎవరికి డయేరియా ఉంది? మీ వైసీపీ పార్టీకి ఓరల్ డయేరియా. దాన్ని బట్టి ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మీరు గుర్తించుకోండి పేరు నాని గారు, మీరు రేనా అని అందరికీ తెలుసు. మీరు మళ్ళీ మీరు పదే మీరు రేనా అని మమ్మల్ని గుర్తు చేయాల్సిన మా జీవితాంతం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఉన్నంత కాలం, మీరు బతుకున్నంత కాలం మీరు ఎప్పటికీ రేనానే, మాకు ఎప్పుడు రెడ్ నాయుడే, మీరు మాకు గతం ఎప్పుడు గుర్తుంటది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.